గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుడు ఎన్నో విధములుగా తన హృదయంలో ఉన్నటువంటి సంశయాల్ని శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఉంచితే ఎంతో ప్రేమతో అభిమానంతో తన ఏకాంత భక్తుడైన ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి ఆ సందేహాలను తీరుస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎవరైతే నిష్కామంతో యోగాన్ని అభ్యసిస్తారో వారు తప్పకుండా నన్నే చేరుకుంటారు, ఎన్ని విఘ్నాలు కలిగినా వారిని బాధ పెట్టవు అని శ్రీకృష్ణస్వామి చెప్పారు. చెప్పిన తర్వాత ఉద్ధవుల వారు మళ్ళీ ప్రశ్న అడుగుతూ ఉన్నారు కృష్ణ పరమాత్మని. ఉద్ధవ ఉవాచ సుదుశ్చరాం ఇమాం మన్యే యోగచర్యామనాత్మనః యథాంజసా పుమాన్ సిద్ధ్యేత్ తన్మే బ్రూహ్యంజసాచ్యుత. నువ్వు చెప్పింది బాగానే ఉంది స్వామి. నిశ్చలంగా ఇంద్రియాల్ని జయించి భక్తి యోగాన్ని అభ్యాసం చేస్తే తప్పకుండా నా అనుగ్రహం లభిస్తుందని మీరు చెప్పారు. కానీ ఇంద్రియాలు ఏమైనా సామాన్యమైనవా? వాటి బలం అనేది దారుణమైనది కదా. వాటిల్ని జయించి భక్తి యోగాన్ని అలవరుచుకోవడం చాలా కష్టం. ఆ ఇంద్రియాల్ని జయించలేనటువంటి వాడు భక్తి యోగాన్ని ఏమి సాధించగలుగుతాడు? కాబట్టి అందరి కోసం ఒక వ్యక్తి సునాయాసంగా ముక్తిని పొందాలంటే, నీ అనుగ్రహాన్ని సంపాదించాలంటే ఆ మార్గం ఏదన్నా ఉంటే చెప్పు అని అడిగారు. ప్రాయశః పుండరీకాక్షయుంజంతో యోగినో మనః విషీదంత్యసమాధానాత్ మనో నిగ్రహకరిసితాః. ఓ కృష్ణ, పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ స్వామి పరంధామ, ఈ మనస్సుని ఏకాగ్రతలో పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అది దుర్లభమైనటువంటి విషయం కూడా. మనస్సు అనేది సహజంగానే చంచలమైనది. అందువల్ల యోగాభ్యాసం చేసే వాళ్ళకి చాలా దుఃఖం కలుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి నియంత్రణలు చేసుకోవాలి. అథాత ఆనంద దుఃఖం పదాంబుజం హంసాశ్రయేరన్ అరవిందలోచన సుఖం ను విశ్వేశ్వర యోగ కర్మభిః త్వన్మాయయామి విహతానమానినః. ఓ పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ శ్రీకృష్ణ, అరవిందలోచన ప్రేమగా సంబోధిస్తూ, విశ్వేశ్వర, ఈ లోకములన్నింటికీ అధినాయకుడమైనటువంటి ఓ పరమాత్మ, జ్ఞానులైనటువంటి వారు నీ పాదములను ఆశ్రయించి పరవశించిపోతూ ఉంటారు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా ఉంటారు. కానీ కొంతమందికి ఈ దేహాభిమానం పోక అహంకారం అనేది మితిమీరిపోతుంది. వారు తమని తామే పండితులం అనుకుంటారు. అనుకుని మేమే బాగా యోగ సాధన చేయటంలో నేర్పుగలిగినటువంటి వాళ్ళం, కర్మాచరణలో గొప్పవాళ్ళం అని భావన చేసి తమని తామే పండితులం అనుకుని నిన్ను పొందేటువంటి లక్ష్యాన్ని పక్కన పెడతారు, నిన్ను తిరస్కరిస్తారు. దానివల్ల వాళ్ళు మాయకి లోనవుతూ సంసారంలోనే చిక్కుకుని ఉంటారు. కిం చిత్రమచ్యుత తవై తదశేషబంధో దాసేష్వనన్య శరణేషు యదాత్మసాత్వం యో రోచయత్
సహ మృగై స్వయమీశ్వరాణం శ్రీమత్కిరీటతటపీడిత పాదపీఠ. నువ్వు అందరినీ ప్రేమించేటువంటి వాడవు, అందరి చేత ప్రేమించబడేటువంటి స్వరూపం కలిగిన వాడవు. నీకు ఎవరిపైనా ద్వేషం లేదు, సమభావంతో ఉంటావు. నీవు అందరికీ బంధువి. నీవు అలాంటి ఓ కృష్ణ, ఎవరైతే నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు అని నీ పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్లకు ఇచ్చేటువంటి అమూల్యమైన వరం ఏమిటో తెలుసా? నువ్వు నిన్ను నువ్వే సమర్పించుకుంటావు, వాళ్ళకి అధీనుడు అయిపోతావు. వాళ్ళు కోరిన విధంగా నువ్వు చేసి పెడుతూ ఉంటావు. అంత ప్రేమ. స్వామి, నాకు వేరే దిక్కు లేదయ్యా, నువ్వే నాకు దిక్కు, నిన్ను శరణు కోరుతున్నానంటే చాలు. ఇంకా ఆవు వెంట దూడలాగా విడిచిపెట్టకుండా వాళ్ళ మంచి చెడులన్నీ పట్టించుకునేటువంటి లక్షణం కలిగినటువంటి వాడవు నీవు. అలాంటి నీ గొప్పను కొంతమంది తెలుసుకోలేరు. బ్రహ్మ ఇత్యాదిగా కలిగినటువంటి లోకపాలకులు కానీ, గొప్ప గొప్ప దేవతా శ్రేష్ఠులు కానీ అందరూ నీ పాదాల మీద పడి నమస్కారాలు చేస్తూ ఉంటారు. వారి శిరస్సును ఉండేటువంటి కిరీటంలో ఉన్న మణుల యొక్క కాంతే నీ పాదములకు నీరాజనంలో ఉంటుంది. అలా గొప్ప గొప్ప దేవతా శ్రేష్ఠుల చేత పీడింపబడేటువంటి, కిరీటములచే పీడింపబడే పాదపీఠం కలిగినటువంటి నిన్ను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే ధన్యులవుతారు. అంత గొప్పవాడవై ఉండి నువ్వు ఎలాంటి సరళ స్వభావం కలిగిన వాడివి. నీ దయ ఎంత గొప్పదంటే, దేవతల చేత సేవింపబడేటువంటి నువ్వు జంతువులతో కూడా స్నేహం చేస్తావు. నువ్వు రామావతారంలో వానరులు ఇత్యాదులతో కలిసి నీవు స్నేహం చేయలేదా? అలాగే గోవులంటే నీకెంత ప్రీతి. కాబట్టి నీవు అంత గొప్పవాడవైనా కూడా సామాన్యులతో సైతము స్నేహం చేసేటువంటి కరుణ కలిగినటువంటి వాడవు అని ఉద్ధవుడు స్తోత్రం చేస్తూ, తం త్వాఖిలాత్మదయితేశ్వరమాశ్రితానాం సర్వార్ధదం స్వకృతవిత్ విసృజేత కోను కోవా భజేత్ కిమపి విస్మృతయేనుభూత్యై కిం వా భవేన్న తవ పాదరజోజుషాం నః. ఈ జగత్తంతటికి నీవే ఆధారం, అందరికీ ప్రియమైనటువంటి వాడవు నీవే, ఆధారభూతుడవు నీవే, అంతర్యామిగా ఉండేటువంటి ఆ తేజస్సు కూడా నీవే, చైతన్యం అంతా నీవే. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్లకు సమస్తమైనటువంటి పురుషార్థములను కూడా ఇచ్చేటువంటి దాతవు కూడా నీవే. అలాంటి నీ వల్ల ఉపకారం పొందినటువంటి కృతజ్ఞత కలిగిన ఎవరు మాత్రం నిన్ను మర్చిపోతారు? నువ్వు చేసే ఉపకారం చాలా గొప్పది, చాలా సరళంగా నీ సమీపానికి చేర్చుకునేటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి వాడివి. నిన్ను శరణు వేడితే చాలు వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు. అలాంటి నీ గొప్పతనాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు కృతజ్ఞులు గనక అయినట్లయితే, అంటే నీ పట్ల వాళ్ళకి కృతజ్ఞతాభావం ఉంటే, వాళ్ళు అసలు నిన్ను మర్చిపోతారా? నిన్ను విడిచిపెడతారా? అసలు నీ భక్తులు ఎటువంటి వాళ్ళు? నిన్ను ఎందుకోసం ఆశ్రయిస్తారు? ముక్తి కోసం ఆశ్రయిస్తారు. స్వామి, ఈ సంసార బంధం నుంచి తప్పించని ఆశ్రయిస్తారు, అంతేగాని తుచ్చమైనటువంటి కోర్కెల కోసం నీ భక్తులు నిన్ను ఆశ్రయించరు. నీ భక్తులైన వాళ్ళ యొక్క లక్ష్యం ఏమై ఉంటుందంటే మోక్షాన్ని పొందడమే. నీ పాద ధూళిని శిరస్సును ధరించినటువంటి వారికి తీరనటువంటి కోర్కెలంటూ ఏమైనా ఉంటాయా? వాళ్ళకి ఈ కోర్కెలన్నీ తృణప్రాయములే. నైవోపయంత్యపచితిం కవయస్తవేశ బ్రహ్మాయుషాపి కృతమృద్ధముదస్మరంతః యోంతర్బహిస్తనుభృతాం అశుభం విధున్వన్ ఆచార్య చైత్యవపుషాం స్వగతిం వ్యనక్తి. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా నీకు కృతజ్ఞుడై ఉండవలసిందే. నీవు చేసిన ఉపకారానికి తిరిగి ఉపకారం చేయగలిగినటువంటి సామర్థ్యం వారి దగ్గర ఉందా? లేదు. ఆ బ్రహ్మగారు తన ఆయుర్దాయం అంతా వెచ్చించినా కూడా నీకు తగిన విధంగా నీవిచ్చినటువంటి గొప్ప ఫలితములకు రుణం తీర్చుకోలేడు. కాబట్టి నీవు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేయటానికి బ్రహ్మగారి ఆయుర్దాయమే
సరిపోదు. అలాంటి నువ్వు ఈనాడు మానవ రూపాన్ని ధరించి ఈ కృష్ణస్వామిగా అవతరించి ఒక గురువుగా, లోక గురువుగా చక్కనైనటువంటి ఉపదేశాలు మాకు అందిస్తూ మమ్మల్ని తరింపజేస్తూ ఉన్నావు. నీవు చేసినటువంటి ఈ ఉపకారాన్ని మేము ఎలా ప్రత్యుపకారంతో పూర్తి చేయగలుగుతాం? అది మా వల్ల కాదు. బ్రహ్మకే సాధ్యం కాంది సామాన్యులమైనటువంటి మా వల్ల అవుతుందా? అందరిలోనూ అంతర్యామిగా ఉండి సమస్తమైనటువంటి అమంగళములను పోగొట్టేటువంటి సమర్థుడవయ్యా నువ్వు అని శ్రీ శుక ఉవాచ ఇత్యుద్ధవేనాత్యనురక్తచేతస పృష్టో జగత్క్రీడనకస్వశక్తిభిః గృహీతమూర్తిత్రయః ఈశ్వరేశ్వరో జగాద సప్రేమ మనోహరస్మితః. ఆ శ్రీకృష్ణ స్వామికి ఈ జగత్తంతా ఒక విలాసమే, ఒక ఆట వస్తువు లాంటిది. ఆయన సంకల్పంతోనే సృష్టి స్థితి లయములన్నీ జరిగిపోతూ ఉంటాయి. అలాంటి పరమాత్ముడు ఉద్ధవుడు ఈ రకంగా స్తుతించి, స్వామి ఆ భక్తి యోగాన్ని ఏ రకంగా సాధన చేయాలి, ఇంద్రియాలని జయించడం కష్టం కదా, తేలికైన మార్గాన్ని చెప్పయ్యా అని ఇంతగా స్తుతి చేసేటప్పటికి అది విని తగినటువంటి సమాధానాన్ని చెబుతున్నారు కృష్ణస్వామి. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి మమ ధర్మాన్ సుమంగళాన్ యాన్ శ్రద్ధయా చరన్మర్త్యో మృత్యుం జయతి దుర్జయం. నాయన, శుభకరములైనటువంటి నా ధర్మములను, నన్ను చేరటానికి కావలసినటువంటి విధానములను నేను తెలియజేస్తాను. తేలికగా పొందగలిగే విషయాలు చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. అవి అనుష్ఠించినటువంటి మానవుడు మృత్యువునే జయిస్తాడు. అంటే మృత్యువుని జయించటం అంటే అర్థం ఏమిటి? చావు పుట్టుకల నుంచి తప్పించుకుని మోక్షాన్ని సాధిస్తాడని అర్థం. కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనకై స్మరన్ మయ్యర్పిత మనశ్చిత్తో మద్ధర్మాత్మ మనోరతి. తేలికగా నన్ను సాధించుకోవాలంటే మార్గం చెబుతున్నా విను అని కృష్ణస్వామి చెబుతూ, ఏ పని చేసినా అది నాకే అర్పించు, సమస్తం శ్రీకృష్ణార్పణమస్తు, ఈ కర్మంతా ఆ శ్రీకృష్ణస్వామి కైంకర్యం కోసమనే బుద్ధితో చెయ్యి. ఏది చేసినా కూడా నీవు చేసిన తపస్సు, సాధన అవన్నీ నాకే అర్పించు, నేను నాది అనేది మర్చిపో. అలాగే నా సంబంధమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో, భాగవత ధర్మాలు, వాటి యందు నిజమైన ప్రేమ కలిగి ఉండాలి, కపటం లేకుండా, ఆడంబరం లేకుండా ఉండాలి. దేశాన్ పుణ్యానాశ్రయేత మద్భక్తై సాధుభిశ్రితాన్ దేవాసుర మనుష్యేషు మద్భక్త చరితాని చ. పుణ్యక్షేత్రాలను చక్కగా సంచరిస్తూ, ఎక్కడైతే భాగవతోత్తములు నా భక్తులు ఉంటారో వారిని సేవిస్తూ, అదేవిధంగా దేవతలు, మానవులు, రాక్షసులు ఇత్యాది విభాగములలో నన్ను అర్చించి తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో నా భక్తులలో శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరించినటువంటి మార్గాల్ని జాగ్రత్తగా గమనించి అనుసరించే ప్రయత్నం చేస్తూ, పుణ్యక్షేత్రములను సందర్శిస్తూ మనస్సు నా యందు నిలిపి ఏ కర్మని ఆచరించినా నాకే అర్పించు. ఇది తేలికైన మార్గం. పృథక్ సత్రేణ వా మహ్యం పర్వయాత్రా మహోత్సవాన్ కారయేత్ గీత నృత్యాద్యై మహారాజ విభూతిభి. ప్రతిరోజు అలాగే ముఖ్యమైనటువంటి పండుగలలో నాకు ఉత్సవాలన్నీ జరిపిస్తూ ఉండాలి. అదేవిధంగా నాట్యములతో, గీతములతో, వాద్య విశేషములతో నాకు కైంకర్యములు చెయ్యాలి. మహారాజునికి ఏ విధంగానైతే ఛత్రచామరాలు పడుతూ ఉంటారో అలా పరిచారకులై ఛత్రచామరములు పడుతూ నన్ను సేవించాలి. ఒక చక్రవర్తిని ప్రజలు సేవించినట్లుగా భక్తి ప్రపత్తులతో నన్ను సేవించాలి అని చెబుతూ, మామేవ సర్వభూతేషు బహిరంతరపావృతం ఈక్షేతాత్మని చాత్మానం యథా ఖమమలాశయః. నేను అంతటా వ్యాపించి ఉన్నానన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆకాశం బయట లోపల ఎలాగైతే ఆవరించి ఉంటుందో అలాగే జీవుల లోపల ఈ జగత్తంతటిలో కూడా నేను ఆవరించి ఉన్నాను. నేను లేని చోటంటూ లేదుగా. కాబట్టి సమస్తమైన ప్రాణుల యందు నన్నే దర్శించగలిగినటువంటి సంస్కారాన్ని అలవాటు చేసుకోవాలి.
ఇతి సర్వాణి భూతాని మద్భావేన మహాద్యుతే సభాజయన్మన్యమానో జ్ఞానం కేవలమాశ్రితః. చిన్న పెద్ద తేడా లేకుండా సమస్తమైన ప్రాణులను భగవత్ స్వరూపంగా భావన చేస్తూ వాటిలన్నిటినీ గౌరవించాలి. వాటి కర్మబంధం ప్రకారం ఉచ్చనీచమైనటువంటి జన్మలు సంస్కారాలు ఉంటే ఉన్నాయి, వాటితో పని లేదు. మనం దర్శించేది మాత్రం సర్వత్రా పరమాత్మమయంగా దర్శించగలిగేటువంటి పరిణతిని పొందాలి. అదే నిజమైనటువంటి ఆత్మజ్ఞానం అంటే, పరమాత్మను తెలుసుకోవటం అంటే అది. అలా ఉండగలిగితే నన్ను పొందడం తేలికే. బ్రాహ్మణే పుల్కసేస్తేనే బ్రహ్మణ్యేర్కే స్ఫులింగకే అక్రూరే క్రూరకే చైవ సమదృక్ పండితో మతః. వేదాధ్యయనం చేసి శాస్త్రాధ్యయనాలు చేసినటువంటి మహాపండితుల యందు, అలాగే సామాన్యుల యందు, దొంగల యందు, బ్రాహ్మణుల్ని సేవించేవారి యందు, సూర్యుని యందు, నిప్పురవ్వల యందు, అలాగే శాంత స్వభావం కలిగిన వారి యందు, క్రోధ స్వభావం కలిగిన వారి యందు, వీళ్ళందరి యందు ఒకే దృష్టి ఉండాలని చెబుతున్నారు పరమాత్మ. ఇది ఎంత కష్టమైనటువంటి విషయమో అలాగే అంత తేలికైనటువంటి విషయం కూడా. తరచి తరచి మనం ఆలోచించినట్లయితే ఇది ఎంతో ప్రయోజనకరమైనది, భగవంతుణ్ణి పొందడానికి తేలికైనటువంటి మార్గం. అది కూడా తర్వాత శ్లోకంలో చెబుతున్నారు. నరేష్వభీక్షణం మద్భావం పుంసో భావయతో చిరాత్ స్పర్ధాసూయా తిరస్కారా సాహంకార వియంతి. అందరి యందు నన్నే భావన చేస్తూ పరమాత్మమయంగా నా స్వరూపంగా అంతటా చూస్తే ఎంత శాంతి కలుగుతుందో ఒక్కసారి ఆలోచించు. స్పర్ధ ఉండదు, పోటీతత్వం ఉండదు, అసూయ ఉండదు, ఇతరుల గుణముల యందు దోషాల్ని ఆరోపించే పని ఉండదు. అంతకంతకన్నా నేనే గొప్పగా ఉండాలి, నేనే ఏదో సాధించుకోవాలి, నేను చెప్పిందే గొప్ప, ఎదుటివాడు తక్కువ అనేటువంటి ఆలోచనలు క్షీణిస్తాయి. మనశ్శాంతిగా నిద్రపడుతుంది. ఎందువల్ల? అంతా పరమాత్మమయమే అన్నప్పుడు పరుడెవరు, మనవాడెవరు? అంతా ఒకటే కదా. సమస్తమైన ప్రాణులు, స్థావరజంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా పరమాత్మమయమే అనేటువంటి ఆత్మనిష్ట కలిగినటువంటి వారికి మనశ్శాంతి కన్నా ఇంకా వేరేదేముంటుంది? అధిక రక్తపోటు ఉండదు, మధుమేహ వ్యాధులు ఉండవు, శరీరంలో తపన ఉండదు. తపన ఎప్పుడు పెరుగుతుంది? వ్యాధులు ఎప్పుడు వస్తాయి? అందరికన్నా నేను భిన్నంగా ఉన్నాను, గొప్పగా ఉండాలి, అయ్యో వాడు నన్ను దాటాడే, అయ్యో వీడు నిందించాడే, వాడు స్తుతించాడే, ఇలా మనస్సులో మెలిపెట్టినట్టు ఈ విధమైనటువంటి భావోద్రేకాలను అనుక్షణము అనుభవిస్తూ నేను భిన్నము, నేను గొప్ప, ఇంట్లోనే నేను గొప్ప, ఇక బయటకు వస్తే ఎక్కడ చూసినా నేనే గొప్ప, ఇలాంటి బలవత్తరమైనటువంటి భావోద్రేకాలతో, దౌర్బల్యంతో ఎక్కడా పరమాత్మని చూడలేక ప్రతిరోజు మనస్సుని కష్టపెట్టుకుంటూ ఎదుటి వాళ్ళకి ఏదో అపకారం చెయ్యాలి, వాళ్ళకన్నా గొప్ప అనిపించుకోవాలి, ఇలాంటి భావాలతో తలమునకలయ్యేటువంటి వారికి మరి వ్యాధులే వస్తాయి కదా. వ్యాధులకి ఇదే కారణం, ఎవరూ దీనికి మినహాయింపు కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ తరతమ భేదంతో పరమాత్మను దర్శించలేక ఈ రకమైన ఉద్రేకాలు, క్రోధాలు, ఆవేశాలు కలిగినటువంటి వాళ్ళు ఆ పరమాత్మని చెందలేరయ్యా ఉద్ధవా. ఎవరైతే అంతటా భగవన్మయంగా చూడగలుగుతారో, శాంతుణ్ణైనా క్రోధ స్వభావం కలిగిన వాడినైనా అంతటా పరమాత్ముడున్నాడనేటువంటి జ్ఞానాన్ని అలవరుచుకోవాలి. ఇలా ఉన్నటువంటి వాళ్ళకి కష్టమే ఉంది, ఎవరు సాధించినా తాను సాధించినట్లే, హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే సాధన, అందువల్లే తేలిక మార్గం. కానీ మనసు ఒప్పుకుంటుందా? ఏదో పోగొట్టుకున్నానని వెనక నుంచి తరుముతూ ఉంటుంది, అది పోగొట్టుకోవాలి. విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాంచ దైహికీం ప్రణమే దండవద్భూమౌ అశ్వచండాల గోఖరం. ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అని పరమాత్మకి లేనే లేదని స్పష్టం చేస్తున్నారు. ఏదైనా ఆశ్రమ ధర్మములలో కానీ ఇతరత్రా కర్మ ప్రవృత్తిలో ఉన్నప్పుడు, ఒక పరిణతి లేనప్పుడు
పరమాత్మని పొందడానికి అక్కడ కొన్ని వ్యత్యాసాలు చెప్పబడ్డాయి. అవి కూడా లోకధర్మాన్ని అనుసరించి తప్ప ఎక్కువ తక్కువల భావంతో కాదు. అసలు ఈ ఆలోచన ఎంత బాగుందో చూస్తే, దేహాన్ని బట్టి సాధకుడు ఎక్కువ తక్కువ అనే భావన చెయ్యకూడదు. ఎదుటి వాళ్ళ యొక్క రూపాన్ని బట్టి కుచేలుని చూడంగానే ఏమనుకుంటారు, ఇతని వస్త్రాలన్నీ కూడా చిరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇతడు సామాన్యుడు అనుకుంటారు. కానీ ఎంతటి భక్తుడు, రూపాన్ని బట్టి వాళ్ళని హేళన చేయటమో స్తుతించటమో చెయ్యకూడదు. అలాగే పశుపక్ష్యాదులను కూడా మనతో సమానంగా చూడగలగాలి. అశ్వాలు, గుర్రాలు, గాడిదలు, గోవులు, కుక్కలు, వీళ్ళందరినీ కూడా అందరి యందు పరమాత్ముడే ఉన్నాడు, అంతా పరమాత్మమయమే అని చూడగలిగినప్పుడు ఎక్కువ తక్కువ భావమే లేదని ఉదాత్తమైన విషయాన్ని చెబుతున్నారు. ప్రణమే దండవద్భూమౌ, దండంలాగా నేల మీద పడి నిజంగా అది పరమాత్మమయమే అని హృదయానికి కల్మషం లేని భావన కలిగినప్పుడు దండం పెట్టినా తప్పులేదు. యావత్ సర్వేషు భూతేషు మద్భావో నోపజాయతే తావదేవముపాసీత వాంగ్మనః కాయవృత్తిభిః. ఎప్పటిదాకా అయితే సమస్త ప్రాణులు సమానమే, అంతా భగవన్మయమే అని నిష్కపటమైన సారవంతమైన భావన హృదయానికి జీర్ణమయ్యేదాకా ఈ విధంగా మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా మనస్సులోనూ శరీరంతోనూ పనులతోనూ అంతటా ఇదే సాధన చేయాలి. అంతా భగవన్మయమే అని చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. అది అభ్యాసం అవటం కష్టమే, కానీ అది అలవాటు చేసుకోవటం అనేది ఎంతో సుఖాన్ని ఇస్తుంది, నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, పోటీతత్వాన్ని పోగొడుతుంది, అసూయని పోగొడుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం వచ్చేదాకా కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా అని చెబుతున్నారు. సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయా ఆత్మమనీషయ పరిపశ్యన్ను పరమేత్ సర్వతో ముక్త సంశయ. అలాంటి సాధకునకు సమస్తము బ్రహ్మమయంగా కనిపిస్తుందనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఆత్మసాక్షాత్కారం కలిగి అంతా బ్రహ్మమయమవుతుంది. అప్పుడు వారిలో కలిగేటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు వస్తాయి. ఎక్కువ తక్కువలు, ఈర్ష్యాసూయలు ఇవన్నీ పోయినప్పుడు, అంతా బ్రహ్మమయమైనప్పుడు సంశయానికి అవకాశమే లేదు. సమస్తమైన కర్మ మార్గముల నుండి అతడు మరలుతాడు, నివృత్తుడవుతాడు. అయం హి సర్వకల్పానాం సధ్రీచీనో మతో మమ మద్భావ సర్వభూతేషు మనోవాక్కాయ వృత్తిభిః. కాబట్టి నువ్వు అడిగిన ఉపాయం చెబుతున్నాను, జాగ్రత్తగా విను. సుకరంగా నన్ను పొందేటువంటి మార్గం త్రికరణ శుద్ధిగా అంతటా అన్ని ప్రాణులలో నేనే ఉన్నానన్న విషయాన్ని తెలుసుకోవటమే నిజమైనటువంటి ఉపాయము. అంతకన్నా ఇంక తేలికైన ఉపాయం ఏముంటుంది? ఇది తేలికైన ఉపాయమే. దీన్ని గ్రహించి ఆచరించటానికి ఎంతవరకు సామాన్యులు అంగీకరించగలుగుతారు? ఇలా గనక అంగీకరించగలిగి ఆచరింపగలిగినట్లయితే క్రమక్రమంగా ద్వేషాలు ఉండవు కదా. నహ్యంగోపక్రమే ధ్వంసో మద్ధర్మస్యోద్ధవాణ్వపి మయా వ్యవసిత సమ్యక్ నిర్గుణత్వాదనాశిషః. ఏ విధమైన కోర్కెలు లేకుండా నిష్కామ భావంతో ఈ విధంగా సాధన చేసినటువంటి వారికి అడ్డంకులనేవి ఉండనే ఉండవు. వారి సాధనలో పతనమైపోవటం అనేది అసలు కనిపించదు. ఎందువల్లంటే ఇటువంటి సాధన అనేది త్రిగుణముల కన్నా అతీతమైనటువంటిది. ఈ గుణముల వల్ల, క్షోభ వల్ల సృష్టి జరుగుతోంది. ఆ గుణముల వల్లనే, సత్వరజస్తమో గుణాల వల్లనే కదా ఈ రకమైన భేదాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఆ భేదభావాన్నే తొలగించుకున్న నాడు గుణాతీతమైనటువంటి ఒక జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఈ విషయాన్ని నేనే నిశ్చయించి చెబుతున్నాను అని ఆ శ్రీకృష్ణ స్వామి అద్భుతమైన విషయాన్ని ఉద్ధవునకు తెలియజేశారు. ఉద్ధవునకు దానిని గ్రహించి ఆచరించగలిగేటువంటి ఒక చక్కని పరిణతి ఉన్నది. అలాంటి పరిణతిని పరమాత్ముడు కలిగించాలని ప్రార్థన చేస్తూ మరిన్ని విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.